హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన వరుసగా విగ్రహ ధ్వంసాలు అయితే జరుగుతున్నాయి. రీసెంట్గా మళ్ళీ ఒక హనుమాన్ విగ్రహాన్ని పూర్తిగా తగలబెట్టేశారంటూ కూడా మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. సో ఇదే అంశాన్ని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాదాపు ఇప్పటి వరకు కూడా 15 హిందూ ఆలయాల్ని అటాక్ చేశారు, కొన్ని ధ్వంసం చేశారు, కొంతమంది పట్టుబడ్డారు, అరెస్ట్ చేశారు. అవన్నీ కూడా ఇంకా పూర్తిగా తేలకముందే మళ్ళీ హనుమాన్ టెంపుల్ పైన అటాక్, పూర్తిగా విగ్రహాన్ని అంటించారు, తగలబెట్టేశారంటూ కూడా వచ్చింది వార్త. ఇది తెలంగాణలో జరిగింది మళ్ళీ. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇలాంటివి వింటుంటే ఒక్కసారి రక్తం మరిగిపోతుంటుంది, ఒక్కోసారి బాధ అనిపిస్తుంటుంది కూడా. ఏంటి అసలు ఎవరు మాట్లాడరా, ఎవరు చర్యలు తీసుకోరా? సరే, నేను మీరు సామాన్యులు 4 గోడల మధ్యన ఇలా కెమెరా పెడితే ఎన్నెన్ని మాట్లాడతాం. కానీ పరిపాలన చేసేవాళ్ళు, చట్టాన్ని నడిపించేవాళ్ళు, ఒక పోలీస్ శాఖ, వీళ్ళందరూ కూడా ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టున్నారా అనిపిస్తుంటుంది. కోర్స్ చర్యలు తీసుకున్నాం, వాడిని అరెస్ట్ చేసాం, అది ఇది అంటారు. పొరపాటు అటువంటి వాడిని ఏదైనా చేస్తే ఈ మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తాయి తెర మీదకి. అందరూ ఫోన్లు రెడీ పెట్టుకుంటారు ప్రతి ఛానల్కి. అదే ఒక పోలీస్ ఆయనో, ఒక మిలిటరీ వాడో, ఒక కానిస్టేబుల్, ఒక జవానో, ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఇవే మానవ హక్కుల సంఘాలు ఫోన్ స్విచ్ ఆఫ్. తెలుసా మీకు ఆ విషయం? నేను అది మీడియాలో కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాలు చూశాను. ఒకసారి ఛత్తీస్గఢ్లో అనుకుంటా 77 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని వ్యాన్తో పేల్చేశారు. సో నక్సలైట్లని ఏదైతే ఎన్కౌంటర్ చేసినప్పుడు ఈ సోకాల్డ్ సామాజికవేత్తలు, కమ్యూనిజం భావజాలం ఉన్నవాళ్ళు, లేదంటే దేశభక్తి బాగా ఉన్నవాళ్ళు, రకరకాల లేదంటే మానవ హక్కుల సంఘాలు తెగ వస్తారు. ఫోన్లు గీన్లు అందరూ ప్రతి ఒక్కరికి లైవ్ కూడా డిస్కషన్ సిద్ధం. ఏ ఛానల్ చూసినా వాళ్ళే ఉంటారు, ఫుల్ బిజీగా ఉంటారు. అలాంటిది ఆ 77 మంది ఊచకోత కోసినప్పుడు ఒక్కరు ఫోను కలవదే, అన్నీ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. అరే ఏంటి సార్ ఇది? ఒక్కడు కూడా మనకి ఛానల్కి భయంతో? భయం అని కాదు, అంటే 77 మందిని చంపారు కదా, మనల్ని కూడా చంపేస్తారు. ఎందుకు చంపుతారు? 77 మంది పోలీసులు అదే సిఆర్పిఎఫ్ జవాన్లు చంపారు. ఎందుకు వీళ్ళు మరి అలాంటప్పుడు అది కూడా ఖండించాలి కదా. సేమ్ వే ఒక ఇతర మతాలకు సంబంధించి మాట్లాడి అనర్గళంగా స్పీచ్ ఇచ్చే వాళ్ళు, ఎక్కడెక్కడో విదేశాల్లో షూటింగ్ చేసుకున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్లో వీడియో పెట్టి చెప్పే మహానటులు ముత్యాలమ్మ గుడి గురించి మాట్లాడరు. ఇప్పుడు మీరు అంటున్న హనుమాన్ గురించి మాట్లాడరు. ఆ నెక్స్ట్ డే కర్నూలులోనో అనంతపురంలో ఎక్కడ ఒకటి జరిగింది, ముత్యాలమ్మ జరిగింది 2 రోజులకే, దాని గురించి మాట్లాడు. మళ్ళీ పక్క రాష్ట్రంకి వెళ్ళి ఆ రాష్ట్ర సీఎంను, డిప్యూటీ సీఎంను పొగుడుతారు, ఎందుకంటే అక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి. మరి ఎట్లా? రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళిన దాని గురించి అయితే మాట్లాడతారు మళ్ళీ దీని గురించి మాట్లాడతారు. హనుమాన్ ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ జరిగినప్పుడు ఎంత ఇది జరిగితే, నిజంగా సికింద్రాబాద్కి చెందిన కొంతమంది ముస్లిం మత పెద్దలు ఒక మీటింగ్ పెట్టి, అయ్యా ఈ ఘటన జరిగిన దాంట్లో మాకు తెలిసిన వాళ్ళ ప్రమేయం ఎవరూ లేదు, నిజంగా వాడు మా మతస్థుడే అయినా సరే ఇలాంటి పని చేయడం తప్పు, వాడిని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అది కదా పెద్ద మనుషుల పద్ధతి. బాగుంది కదా. సో ఎవరైనా తప్పులేదు. ఇప్పుడు మొన్న లడ్డూ వివాదం జరిగింది, కల్తీ జరిగింది. బాబు, కల్తీ జరగడం విషయం ఒక అప్పటి ముఖ్యమంత్రిగా నాకు తెలియదు. కింద స్థాయిలో ఎవడో కక్కుర్తి పడ్డాడు, నా పేరు చెప్పుకొని ఏదో చేశాడు. నిజంగా ఆడు మా పార్టీ వాడని, ఏ పార్టీ వాడని, ఆడిని ఏ శిక్ష వేస్తారో వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే లడ్డు గురించి ఎంత వివాదమే లేదుగా. మరి వాడిని ఎవడో కల్తీ చేసినోడు మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? మీకు అందులో భాగస్వామ్యం ఉందా? క్లియర్. సో అలాగే ప్రతిదీ కూడా ఒకవేళ మాట్లాడితే వీడు బీజేపీ వాడా, వీడు విహెచ్పి వాడా, వీడు ఆర్ఎస్ఎస్ వాడా, ఏంటిది? అదే ఒక క్రిస్టియన్ దీనికి జరిగితే వీడు బాప్టిస్ట్ వాడా, వీడు క్యాథలిక్ వాడా, వీడు నాన్ క్యాథలిక్ వాడా, ఇలా అడుగుతున్నారా? రోమన్సా, క్యాథలిక్సా, బాప్టిస్టా, అందులో కూడా 66 రకాలు ఉన్నాయి కదా. అక్కడ మరి ఎవరు అడగట్లేదే. అదే ముస్లిమ్స్లో వెళ్తే సియాలా, సుంతీలా, లేదా దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ, లేదంటే ఇటు తురుష్కుల నుంచి వచ్చిన వాళ్ళ, లేదంటే మొఘల్ నుంచి వచ్చిన సంతానమా, లేదంటే ఇక్కడ నవాబుల నుంచి వచ్చిన వాళ్ళ అని అడగట్లేదే. అంతా ఒక తాటి మీదకి వస్తున్నారుగా. ఇక్కడ ఎందుకు ఎవరు మాట్లాడరు? దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో హిందువులే మైనారిటీలా బతుకుతున్నారు. తెలిసే ఆ విషయం? క్లియర్. అది ఇప్పుడు అన్ని మతాలు ఒకటే, అందరూ ఇచ్చే స్టేట్మెంట్ కదా.
ఇప్పుడు మీరు అన్నట్టు రామ్ చరణ్ గారి వ్యవహారమే, భగవంతుడు ఒకడే, అన్ని మతాలని మేము విశ్వసిస్తామనే సందర్భంలోనే రామ్ చరణ్ వెళ్ళారన్నట్టుగా ఆవిడ ట్వీట్ చేశారు కదా. మరి అన్ని మతాలు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండాలి కదా. అన్ని మతాల యొక్క ఆదాయం కూడా ప్రజలకే కేటాయించాలి కదా. మరి ఒక్క హిందూ దేవాలయాలకు మాత్రమే దానికి ఒక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఒక ట్రస్టు దానికి పెట్టేసి దాని నుంచి డబ్బులు లాగేయడం, మళ్ళీ పథకాలకు మళ్లించడం, దాని మీద ప్రభుత్వ పెద్దలు పెత్తనం చలాయించడం ఎంతవరకు కరెక్ట్ అది? అవునా కదా. మరి అలాంటప్పుడు చేయకండి, ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా ఇచ్చేసేయండి, ఇచ్చివాడదు అంతే. ఇప్పుడు పర్టికులర్ ఒక మతానికి వాళ్ళ మత క్షేత్రంకి, ప్రధాన క్షేత్రంకి వెళ్ళడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందా? వాళ్ళకి అన్ని సబ్సిడీలు డబ్బులు అవి ఇచ్చి పంపిస్తుందా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి మన హిందువుగా పుట్టినందుకు ప్రతి ఒక్కడికి కాశీ అనేది కంపల్సరిగా జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేసి రావాల్సిన ప్రదేశం అది. ఒకసారి అక్కడికి వెళ్తే ఆ వార్ధక్యమో వేదాంత ధోరణిలో వచ్చి మనిషి ఒక వేరే కోణంలో చూస్తాడు అప్పటి నుంచి ప్రపంచాన్ని. అటువంటి క్షేత్రాన్ని కాశీకి ఎవరైనా ఏ ప్రభుత్వాలు సలహా హెల్ప్ చేస్తున్నాయా? వెళ్ళండియా, మీకు సబ్సిడీ ఇస్తాం వెళ్ళండియా అని. అనేది సమానమైనప్పుడు ఒకేలాగా ఉండాలి కదా. ఒక మతంకి ఎలాగా, ఒక మతం కలగా ఏంటి? ఒక మతంలో 5గురు వరకు పెళ్లి చేసుకోవచ్చట, ఇంకో మతంలో ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అడిగి అరెస్ట్ చేస్తారంట. ఇదంతా కరెక్టు. మరి అలాంటప్పుడు అన్ని మతాలు సమానమే, భారతీయులందరూ సమానమే, భారతీయులందరూ నా సహోదరులు, ఇవేంటి ఊరికే రాజ్యాంగంలో రాయబడ్డం వరకేనా? నిజంగా రాజ్యాంగాలు ఇవన్నీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. కాన్స్టిట్యూషన్ లా అనేది ఏం చెప్తుందో కూడా ఎప్పుడు నేను చదువుకోలేదు కూడా. ఈ వీళ్ళు వాళ్ళు పెద్దలు మేధావులు చెప్తే ఇలాంటి యూట్యూబ్లోనో శాటిలైట్ ఛానల్లో ఇంటర్వ్యూలు చేస్తే ఓహో కాన్స్టిట్యూషన్ లా ఇలా ఉందా, రాజ్యాంగం ఇలా ఉందా అని తెలుసుకోవడమే. ఎప్పుడైనా డౌట్ వస్తే గూగుల్లో కొడితే ఆ లా అనేది చూపిస్తుంది ఇలాగుంది. అదేంటది? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండడం ఏంటి? అందరూ సమానమే అన్నప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు ఏంటి అంటే చూడండి. మరి అంటే సబ్జెక్ట్ ఎటు వెళ్ళిపోతుందో. మీరు అడిగింది హనుమాన్ దేవాలయంలో జరిగిన దారుణంకు సంబంధించి. అంతకుముందు ఒక శివలింగం మీద కాలు వేసుకొని మరీ ఇది పోసాడు, ఎప్పుడు లాంగ్ బ్యాక్. వాడిని ఏమైనా చేయగలిగారా? గత 5 ఏళ్లలో అయితే మనకి చెప్పలేము. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 23 మధ్యలో ఎన్ని దారుణాలు జరిగాయో తెలియదు. ఒక దగ్గర రథం కాల్చేశారు, ఒక దగ్గర రాముడి విగ్రహాన్ని తగలెట్టేశారు, ఒక దగ్గర దేవుడి యొక్క మాన్యాలు దుబ్బేశారు, ఒక దగ్గర దేవుడి నగలు దుబ్బేశారు, ఇంకో దగ్గర దేవుడికి పేరు చెప్పి ఆ కొబ్బరికాయలు అన్నీ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాడి ఖాతాలో వేసుకొని వాళ్ళకి టెండర్ పిల్లకుండా వాటికి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసి వాడి దాన్ని షేర్ తీసుకున్నాడు. ఇది అంటే మనుషులకి పాప భీతి అనేది లేకుండా పోయింది. ఏముందిలే కానీ అది వదలదు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న కొన్ని జరుగుతున్నాయే మేనిఫెస్టేషను, యూనివర్స్ అని, ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయా మా సనాతన ధర్మంలో, మా హైందవ సిద్ధాంతంలో? ఇప్పుడు మీరు చెప్తున్నారు కొత్త కొత్త పదాలు పెట్టి దానికి ఒక ఇంగ్లీష్ వర్డు, లాటిన్ వర్డు, గ్రీక్ వర్డు యాడ్ చేసేసి చెప్తున్నారు. ఎప్పుడో ఉన్నాయి. సో అవి ఉన్నా ఎప్పుడో కర్మ కూడా ఉంటుంది, దాని ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు. అలా అనుకోవచ్చు ఈరోజే నేను హనుమాన్ది చేశానని, నెక్స్ట్ జన్మ వాడికి గుర్తుండదు. ఇప్పుడు చాలామంది సోకాల్డ్ పాషండులు అంటే ఇతర మతస్థులు, ఈ పక్క మతాలని దూషించడానికి పుట్టే డాష్ వాళ్ళు, పేర్లు అనవసరం. అటువంటి పాషండులు కానీ కొంతమంది వితండ సిద్ధాంతం ఉంటారు, అంటే దేవుణ్ణి నమ్మరు, నాస్తికులు వాళ్ళన్నీ చెప్తారు స్వర్గం నరకం ఉన్నాయా అని అంటారు. ఉన్నాయో లేవో పక్కన పెడతాం. కళ వస్తుంది మనకి. సింపుల్ ఎగ్జాంపుల్, కళ్ళలో మనల్ని ఎవడో వెంబడిస్తున్నట్టు, ఏదో నీటిలో మునిగిపోతున్నట్టు రకరకాల ఫీల్ అవుతుంటామా? యాక్చువల్గా మన బాడీ అక్కడే ఉంటుంది, మనకి నిద్రలో మాత్రం అరే మునిగిపోతున్నాను బాధపడుతున్నట్టు ఉంటుంది. వెనక్కి వస్తే ఇది కళనా అనుకుంటామా? అవును కదా. మరి ఇంత మెలకు వచ్చిన కన్నా ముందు వచ్చింది ఫీలింగ్ ఏమిటి? అదేమిటి? నేను ఎవడు వెంబడించాడా? నీకెవడు? కానీ నువ్వు ఫీల్ అయ్యావా లేదా? అయ్యో ఏంటి నేను నీటిలో మునిగిపోతున్నాను, లేదంటే నన్ను పాము కాటైపోతుందని. అదే స్వర్గం నరకంలో కూడా ఉంటుంది కాన్సెప్ట్. చాలా చచ్చిపోయాక ఇంకా ఆడికి ఏం తెలుస్తుందిరా, ఆడు పూర్తి పోయాడు, ఆడిని ఏం చేస్తారా అనుకోవచ్చు. కానీ ఈ ఎగ్జాంపుల్తో ఒక పెద్ద మనిషి నా కళ్ళు తెరిపించాడు. నేను ఇలాగే అవును కదా అంటే ఎవడో ఏదో వాగితే అది స్వర్గం నరకం ఉంది అనే కాన్సెప్ట్లో మాట్లాడితే, అంటే మనిషికి పాపభీతి గురించి చెప్పడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండరా అని చెప్పడం, బాధ్యత నెరవేర్చడం కోసం, బాధ్యతగా ఉండడం కోసం వాళ్ళు చెప్పారు. ఏదో ఒక స్వర్గం అనే పేరుతో, నరకం అనే పేరుతో, దేవుడు అనే పేరుతో చేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. దాన్ని కామెడీ చేసి కొద్దిగా 4 పుస్తకాలు చదివేసరికి ఇవన్నీ ట్రాష్. ఇంకో ఆయన కొత్త సిద్ధాంతులు వస్తున్నారు, టీవీలో యూట్యూబ్లో పొద్దున్న లేస్తే కనబడతారు, వాడికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క కళారంగానికి చెందిన వాళ్ళు పేర్లు అనవసరం. వాళ్ళు ఒరే ఆడలాగా ఉండాలిరా,
ఆడు దేన్ని లెక్క చేయడం ఏముంది వాడు ఇంక లైఫ్ అయిపోలేదు. చూస్తాం, మనమే చూస్తాం ఎవడు ఎలాగ అనుభవిస్తాడో, ఎవడు రాత ఎటు వెళ్తుందో, ఎవడు ఏ ఇబ్బందులు పడుతున్నాడో చూస్తాం మనం. దాన్ని ఏమనుకుంటారు, టైం బ్యాడ్ రా. టైం బ్యాడ్ ఏంటి? బ్యాడ్ లక్ రా. బ్యాడ్ లక్ ఏంటి? టైం బ్యాడు, బ్యాడ్ లక్, రాత, ఇంకా డెప్త్కి వెళ్తే కర్మ ఫలితం. అది అనుభవించి తీరాలి. సో ఇవన్నీ పక్కన పెడితే ఎంత జరిగినా కూడా ఏదో ఒక పార్టీ వాళ్ళే, అంటే వాళ్ళకి ఆల్రెడీ ముద్ర వేసేసారు ఆ మతం వాళ్ళ, ఆ మత పార్టీ అని. ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళకి ఓట్లు అవసరం లేదా? హిందువులు ఓట్లు ఎవరు మాట్లాడరా? దీన్ని ఇంకోలా ఎలా చెప్తారు, ఊరికే కామ్ చేసేసారు సార్, అంటే దాన్ని ఏమంటారు, మతపరమైన ఘర్షణలు రేగుతాయని చెప్పి సైలెంట్ చేసేసారు సార్. చేసేస్తారేంటి? భయం కట్టగలరు కదా. వాడికి ఇలా చేసేసారు, ఒక్కొక్క అవయవం కోసేశారు అన్నట్టు చెప్పాలి కదా. అలా చేయకుండా ఏవేవో చెప్తారు. తిరిగి వాళ్ళేం అనకుండా ఎక్కడ ఆడుకున్న ఒక 4-5 ఓట్లు పోతాయని వీళ్ళందరినీ కూడా రివర్స్లో గేరేసి కౌంటర్లు వేసి ఒక మినిస్ట్రీలో ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ అటాక్గా ఒక ప్రతిపక్ష నాయుడు కౌంటర్ అటాక్గా మళ్ళీ ఒక మినిస్టరు. అవి మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాయి తప్ప అసలు సమస్య మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు కదా. ఎవరిది తప్పు అంటారు? సో ప్రభుత్వాలది కాదు, న్యాయశాఖది కాదు, చట్టాల చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థది కాదు. మారాల్సింది ప్రజలే, మనమే. మనం మారినంత వరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తాం, 4 ఇలాగే మీ యూనియన్ లాగా డిస్కస్ పెట్టుకుంటాం, పేపర్లో చూస్తాం, రెండో రోజుకి మర్చిపోతాం, మళ్ళీ మామూలే. పూరి జగన్నాథ్ గారు అన్నట్టు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.